నా మందిరమును మీ మధ్య ఉంచెదను. అందరూ చెప్పండి, నా మందిరము మీ మధ్య ఉంచెదను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేనికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుని ప్రజలారా, దేవుని మందిరము మన మధ్య ఉండడం అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఆమేన్. దేవుని మందిరము, దేవుని సన్నిధి మన మధ్యలో ఉండడం అది మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు అది ఎంతో ఆశీర్వాదకరం. మీరందరూ ఇక్కడే ఉంటే కనుక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మరి మందిరాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో, అమ్మ ఎదరికొచ్చేసి కూర్చుంటారా, లేతే ఈరోజు కొంచెం ఆడావడి ఎక్కువ ఉంటుంది కనుక మీరెవరు, మిగిలిన వారు ఎవరు ఆడావడి పడొద్దు. కొంచెం వాక్యం మీద దృష్టి పెడదాం. కొద్దిసేపు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగానే మీకు 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం మనకు కావాలి. ఎన్ని ఉన్నా సరే, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మనకి వాక్యం తర్వాతే. హల్లెలూయా. వాక్యమే లేకపోతే మనకి ఎన్నున్నా వ్యర్థమేనండి. అందుకనే యోహాను రాసిన మొదటి సువార్తలో ప్రభు చెప్తారు, ఆది అందు వాక్యం ఉంది. అమ్మ, ఆది అందు ఏముంది చెప్పండి? వాక్యమే ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అదిగో కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. కనుక ఆది అందు వాక్యం ఉంది. వాక్యమే ఉన్న దేవుడు, మనం ఆయన గౌరవించాలి. ఎవరు ఇంకా నాకు డిస్టర్బెన్స్ ఉంటే నేను మాట్లాడలేను, నాకు అదొక వీక్నెస్. మీరు ఎవరు అటు ఇటు తిరిగినా మరి పిల్లలు మాట్లాడి నేను మాట్లాడలేను. దేవుని ప్రజల, దేవుని మందిరము మన మధ్యలో ఉండడం మనకు అది ఆశీర్వాదకరం. దేవుని మందిరాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ప్రభు జ్ఞాపకం చేశారు. దేవుని మందిరాన్ని గురించి, అసలు మందిరం అనే ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మొట్టమొదట అది యాకోబునకు దేవుడు ప్రత్యక్షపరిచాడండి. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. మీరు ఆమేననో స్తోత్రం అని ఏదో చెప్పండి. మొట్టమొదట మందిరం యొక్క ఆ ప్రస్తావన, ఆ భావన, అతనికంటే గొప్పవాళ్ళు, అతనికంటే ప్రముఖులు, అతనికంటే శ్రేష్ఠులు ఎందరో అంతకుముందు ఉన్నారు. నేను అంటాను, యాకోబు కంటే అబ్రహాము గొప్పవాడు కాదంటారు చెప్పండి? చెప్పాలి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. యాకోబు కంటే అబ్రహాము గొప్పవాడండి. అతనికంటే ఇంకా గొప్పవాడు ఉన్నాడు నోవాహు గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతనికంటే గొప్ప వాళ్ళు ఉన్నారు మెతూషెల. ప్రైజ్ ద లార్డ్. అతనికంటే గొప్ప వాళ్ళు హానోకు. దేవునితో నడిచి 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పరలోకం వెళ్ళిపోయాడు. అతనికంటే గొప్ప వాళ్ళు ఎందరో ఉన్న దేవుని మందిరాన్ని గురించి ప్రస్తావన మొట్టమొదటిసారిగా యాకోబునికి దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, యాకోబుకి ఎందుకు దేవుడు ఆ మందిర ప్రత్యక్షతను ఇచ్చాడనంటే, యాకోబుకి దేవుని మందిరం అవసరం. అంటే మిగిలిన వాళ్ళకి అవసరం లేదనా? అలా కాదు. నా దేవుని ప్రజల వాక్యం మీకు అర్థమవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క మందిరాన్ని గురించి మొట్టమొదటిసారిగా యాకోబునికి దేవుడు ఒక కళ ద్వారా, ఒక స్వప్నం ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచి ఒక నిచ్చెనలాగా, ఆ కళలో, ఆ దర్శనములో యాకోబుకి ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన ఒక కొనేమో భూమి మీద ఉందటండి, మరొక కొనేమో ఆకాశానికి. అంత పెద్ద నిచ్చెన అది. అంత పెద్ద నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతా ఉన్నారు. చెప్పండి, ఎక్కుతా ఉన్నారు, దిగుతా ఉన్నారు. నా దేవుని ప్రజరా, అటువంటి దర్శనాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచిపోయాడు. నిద్రలో నుంచి లేచాడు. నిద్రలో నుంచి లేవగానే అతను అంటాడు ఒక మాట, అయ్య బాబోయ్, ఇది ఎంత భయంకరమైన స్థలం ఇది. మరొక మాట అంటాడు వెంటనే,
నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు, చెప్పండి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు, నిశ్చయముగా యెహోవా ఈ మందిరములో, చెప్పాలి అందరు, నిశ్చయముగా యెహోవా ఈ మందిరములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట అంటాడు. నిజంగా మాటలు చదువుతూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందంటే, అతని నోట అప్పటికప్పుడు ఆ మాటలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఇది ఎంత భయంకరమైన స్థలము, అదొక మాట. నిత్యంగా యెహోవా ఈ స్థలమందు, అదొక మాట. మరొక మాట అంటాడు, ఇది దేవుని మందిరమే గాని, మరొక మాట అంటాడు, పరలోకానికి వెళ్ళే ద్వారం ఇదే. హల్లెలూయా. పరలోకపు గవిని ఇదే. నా దేవుని ప్రజలారా, ఒక ప్రాముఖ్యమైన మాటలు, 2-3 మాటలు మందిరాన్ని గురించి 1-2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వింటామయ్యా అన్న వాళ్ళు మాత్రమే ఆమెను చెప్పండి. వింటామన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజల స్తోత్రం చెప్పేటప్పుడు కొంచెం చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తేటప్పుడు, స్తోత్రం చెప్పేటప్పుడు చేతులు ఎత్తాలి. ఎందుకు తెలుసా అండి? చేతులు ఎత్తి ప్రభుని ఆరాధించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మీరు చేతులు ఎత్తనంటే ఏం పర్వాలేదు, ఎలా చేతులు ఎత్తించాలో ఆయనకు బాగా తెలుసు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నా దేవుని ప్రజలు, యాకోబు భక్తుడు ఒక మంచి మాట అంటారండి. యాకోబు భక్తుడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని, నిత్యంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఇది చాలా భయంకరమైన స్థలము. దేవుని మందిరాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని ప్రజలారా, నేను రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ, అసలు మందిరం గురించి ఎందుకు చెప్పని ఆలోచన వచ్చిందంటే, నాకు రాత్రి కాల సమయంలో యేసే చేసిన మేలులన్నీ తలపోసుకున్నాను. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. యేసే చేసిన మేలులన్నీ తలపోసుకుంటా ప్రభువుని స్తుతిస్తా, ప్రార్థన చేసుకుంటా. ఈరోజు జరగబోయే ప్రేమ విందు కోసం, అలాగే దేవుడు సంతానాలు, అనేక మందికి సంతానాలు ఇవ్వడం, గర్భఫలం ఇవ్వడం, దేవుని ప్రసార అనేక మందిని దేవుడు మరి రోగాల నుంచి విడిపించడం, అనేక మందికి ప్రజలకి ఎన్నో రీతులుగా సహాయాలు, అవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ అలా స్తుతిస్తున్నప్పుడు దేవుని మందిరాన్ని గురించి ప్రస్తావన నాకు రాత్రి ఎందుకు వచ్చిందంటే, రాత్రి మా చిన్నబాబుది పుట్టినరోజు అండి. పుట్టినరోజు అయితే చాలామంది వచ్చారు. దేవుని ప్రజలారా, ప్రజలందరూ వస్తే మందిరం అంతా నింపబడితే, ఈ రోజు ఉన్నట్టు మందిరం అంతా నింపబడితే, నిజంగా ఒక సేవకునిగా నా హృదయము ఆహారం లేకపోయినా నా కడుపు నిండిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలు, ఎంత నేను ఆశిస్తున్నది, నేను ప్రార్థిస్తున్నది, మీ అందరితో ప్రార్థన చేయిస్తుంది కూడా అదే. ఏంటో తెలుసా అండి? మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలు రాత్రి కాలం ప్రార్థన చేసుకుంటూ మందిరం గురించి ప్రస్తావన వస్తూ అలా ప్రార్థన చేసుకుంటూ ప్రభు నా మధ్యలో కొన్ని మాటలు, నాకు ఇచ్చిన మాటలు, మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని ప్రజల మందిరాన్ని దేవుడు మరి మన మధ్యలో ఉంచారు. దావీదు భక్తులు అంటారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. అనేక మందికి ఈ మందిరము ప్రార్థన మందిరముగా, అనేక మంది ప్రజలకు ఈ మందిరము దేవుని ప్రజల ఆశీర్వాద కేంద్రముగా. ప్రైజ్ ద లార్డ్. అనేక మందికి ఈ మందిరము దేవుడు మరి ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలుతో దేవుడు ఆ మాట ఎందుకు చెప్పారు తెలుసండి? ఇశ్రాయేలుతో మాట చెప్పారు. మనం చదువుకున్న లేవియా కాండంలో, నా మందిరమును మీ మధ్యలో ఉంచెదను, నా మందిరమును మీ మధ్యలో ఉంచెదను. దేనికోసము అని అంటే, మీరు నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు అనుసరించి నడుస్తూ ఉండాలి.
మీరు నా ఆజ్ఞలు కట్టడలు అవన్నీ అనుసరిస్తూ, మీరు అలా ఎప్పుడైతే ఆజ్ఞలు కట్టడలు న్యాయ విధులన్నీ అనుసరిస్తా నడుస్తారో నేను మిమ్మలను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. ఆమేన్. మీ గర్భఫలాన్ని దీవిస్తాను, మీ భూఫలాన్ని దీవిస్తాను. నా దేవుని ప్రజలు అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, మీకు ఏ రోగము రాకుండా, ఏ అపాయము కలగకుండా నా దేవుని కాపుదలగా ఆయనే మనతో నడిచి ఆయన ఒక కాపుదలగా ఉంటారని, దేవుని మందిరము మన మధ్యలో ఉంటే అది మనకెంతో ఆశీర్వాదమని అక్కడ చదువుతూ ఉంటే, ఆ పై వచనాలకు వెళ్ళి మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లేవియా కాండం 26వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. అక్కడ చాలా మాటలు చెప్తారు ప్రభు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక్కసారి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయము 3వ వాక్యం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలం మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచూ ఉండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవ్వడును మిమ్మల్ని భయపెట్టడు, మీ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తాను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలిపోతారు. ఏలనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింప చేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఆశీర్వాదకరమైన మాటలు, ఎన్ని దీవెనకరమైన మాటలు అంటే, ఇవన్నీ ఎప్పుడు ఇస్తానంటున్నారు ప్రభు? మీ భూమి పంట ఇస్తుంది, మీకు వర్షాకాలం వర్షం వస్తుంది, మీకు క్షేమం కలుగుతుంది, మీరు నిర్భయంగా నివసిస్తారు, దేవుని మీకు సంతానం ఇస్తారు, మిమ్మల్ని విస్తరింప చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చెప్పండి అమ్మ? ఇవన్నీ ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించినప్పుడు. మీరు చదవండి దాని కిందకి, ఇంకా కొంచెం కిందకి చదివితే, ఒకవేళ మీరు అనుసరించకపోతే, అక్కడ చాలా హెచ్చరిక మాట. ఒకవేళ ఆజ్ఞలు కట్టడలు అనుసరించకపోతే మీ వర్షాకాలం వర్షం రాదు, మీ భూమి పంట పండదు, మీకు అవన్నీ నేను చెప్పలేను నా నోటితోటి. నా నోటి ఎప్పుడు శుభవచనాలు తప్ప శాపవచనాలు నాకు రావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆమేన్. నా దేవుని ప్రజలారా గమనించిన ఆలోచించండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం, నా యేసయ్య చెప్పిన మాట ప్రకారం, నా ప్రభు చెప్పిన మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ఆ ఆజ్ఞల ప్రకారము ప్రవర్తిస్తారో వారికి నా దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏ పని తలపెట్టండి, ఆ పనిలో మీరు విజయాన్ని చూస్తారు. మీరు ఏ కార్యాన్ని తలపెట్టండి, ఆ కార్యాన్ని నా దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు సామాన్యుడు కాదండి. నా దేవుని ప్రేమ అర్థమైతే, నా దేవుని గొప్పతనం, నా దేవుని ఔన్నత్యం, ఆయన యొక్క ప్రసన్నత అర్థమైతే, నా దేవుని ప్రజలు ఆయన పాదాలు విడిచిపెట్టి క్షణమైనా ఉండలేం. హల్లెలూయా. ఆయన ప్రేమ అర్థమైతే, లోకంలో ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడని అంటే ఏదో కారణం ఉంటేనే ప్రేమిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాకు బంధువు అండి, ఆయన మాకు దగ్గర బంధువు అండి, ఈ అక్క మాకు బాగా తెలుసండి, వీళ్ళు మాకు కొంచెం బాగా తెలుసండి, వీళ్ళు మాకు ఫలానా సమయంలో సహాయం చేశారండి. ఏదో కారణం ఉంటేనే ప్రేమిస్తారు మనల్ని. మరొక మనిషిని ప్రేమించాలంటే ఏదో కారణం ఉండాలి. కానీ మన దేవుడు ఏ కారణం లేకుండా ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ఏ కారణం లేదు. మనం ఆయన ప్రేమించినప్పటికీ, దేవుని ప్రజలు మనం ఆయనకి దూరంగా ఉన్నప్పటికీ ఏ కారణం లేకుండా, అందుకనే రాత్రి కాలంలో కూడా ఆ పాట జ్ఞాపకం చేసుకున్నాను. హేతువు లేక ప్రేమించ
ప్రేమించినావు, ఆశీర్వాదముగా నన్ను మార్చినావు. హేతువు లేకయే ప్రేమించినావు. హల్లెలూయా. ఏ కారణం లేకుండా ప్రేమించాడండి నా దేవుని ప్రసారా. ఆయన ప్రేమ ఔన్నత్యం, ఆయన ప్రేమ ఔన్నత్యం. కనుక ఆయన ప్రేమ అర్థమైతే, అసలు ఆయన ఎవరో నీకు అర్థమైతే, చాలామంది ఉన్నారు నా దేవుని ప్రసారా. మందిరం అంటే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అరటి గెల కిస్మిస్ పళ్ళు. అమ్మ కిస్మిస్ పళ్ళేనా? ఏం పళ్ళు? ఆపిల్స్ కాయలు. సంవత్సరానికి ఒక్కసారి తీసుకుని రావడానికి కాదు మందిరం. నెలకు ఒకసారో సంవత్సరానికి ఒక్కసారో మనం కుదిరినప్పుడు, అందుకోసం కాదు మందిరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరో నీకు అర్థమైతే, ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమైతే, నా దేవుని ప్రజారా, ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఒక క్షణమైనా మనము ఉండలేమండి. అందుకని భక్తులు ఎలా అన్నారంటే, వాళ్ళు ఎలా పాడుకున్నారంటే, చిరకాలము చెప్పండి, చిరకాలము చెప్పండి. తర్వాత మీరు చెప్తారని ఆశిస్తాను. యెహోవా మందిలో ఏం చేయాలి చెప్పండి? నివాసం చేస్తాను. దేవుని మందిరం నివాసం చేయాలని, నా దేవుని మందిర ఆవరణాలు చూడాలని, జీవమగల దేవుని దర్శించుకోవాలని నా ప్రాణం, నా హృదయం సొమ్మసిల్లిపోతూ ఉంది. నా హృదయం ఆనందంతో కేకలు వేస్తూ ఉంది అంటారు దావీదు. యెహోవా మందిరానికి ఎప్పుడు వెళ్దామా అని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర, హల్లెలూయా, అది కాదు నా మందిరం యొక్క ఆ గేట్ దగ్గర ఉంటే అది ఎంతో నాకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు అందరూ ధన్యులు. ఆమేన్ అని కూడా చెప్పలేరా? హల్లెలూయా. నేను చెప్పగలను. ఎలా చెప్పగలనంటే, ఆయన సన్నిధిలో అడుగు పెడితే చాలు ఆశీర్వాదం మనకు వచ్చినట్లే. ఆ తర్వాత ఆజ్ఞలు కట్టలు అనుసరించాలి, అది తర్వాత విషయం. దేవుని ప్రజరా, దేవుని మందిరము మన మధ్యలో దేవుడు ఎందుకు ఉంచాడు? ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే, నా మందిరమును మీ మధ్యలో ఉంచెదను. ఎందుకు ప్రభు మందిరాన్ని ఉంచారని తెలుసండి? మందిరము చుట్టూ ఉన్న ప్రజలు, మందిరము చుట్టూ ఉన్న ప్రజలు ఏవో సమస్యలతో, ఏవో ఇరుకులు, ఏవో ఇబ్బందులు. దేవుని ప్రజారా, మరి కొన్ని మనుషులకు చెప్పుకోగలం, కొన్ని మనుషులకు చెప్పుకోలేం. కొన్ని మనుషులకు చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం. హృదయంలో ఉన్న ఆ దుఃఖం, ఆ వేదన, ప్రతి సమస్యలు, ఏవేవో సమస్యలు. నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు ఏంటంటే, అయ్యా పాటర్ గారండి, బాబు పెరగట్లేదండి, బాబు పెరగట్లేదండి, కొంచెం పెరిగేటట్టు ప్రార్థన చేయండి. హల్లెలూయా. పాటర్ గారు మరి అనేక సమస్యలు. దేవుని ప్రజారా, ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క బాధ, ఏవేవో. నా దేవుని మాటను బట్టి మీతో నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ప్రతి సమస్యకు నా దేవుడే పరిష్కారం. ఆమె మందిరాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచారు తెలుసా అండి? నీ సమస్యతో, నీకున్న ఇబ్బందితో, నీకున్నటువంటి ఆ దుఃఖముతో దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయగలిగితే, హల్లెలూయా, దేవుని మందిరానికి వచ్చి ఆయన శరణు వేడుకోగలిగితే నా దేవుడు కనికరిస్తాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు కటాక్షం ఉంచుతాడు, నా దేవుడు కనికరిస్తాడు, నీ ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. ఒకవేళ మనుషులుగా చెప్పుకోలేని, మనుషులతో మనం చెప్పుకోలేని సమస్యలు ఏవైనా ఉంటే అవి దేవుని మందిరంలో చెప్పుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా? మన పితరులు ఎందరూ అలా చేశారండి, మన పితరులు ఎందరూ అలా చేశారు. దేవుని ప్రజారా, యాకోబు భక్తుడు, అతనికి వచ్చిన సమస్య ఏంటంటే, యాకోబు భక్తునికి ఇందాక మనం చదువుకున్నామే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు.
నిత్యం యెహోవా స్థలం అందన్నాడు, ఇదే పరలోకపు గవిని అని ఈ మాటలు చెప్పాడు. ఆ యాకోబు గారికి ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, తన ఒకే ఒక కుమార్తె ఒక దేశాన్ని వేగు చూడడానికి వెళ్తే ఆ దేశంలో ఒక సమస్య ఏర్పడింది. దేవుని ప్రజలారా, ఇక్కడ యాకోబు ఒక్కడ మాత్రమే ఆ దేశంలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ శత్రువులుగా మారిపోయారు. మిగిలిన వాళ్ళందరూ శత్రువులుగా మారిపోయి ఇక యాకోబు మీద పడిపోయారండి వచ్చేసి. ఇక 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 దొరికితే మాత్రం యాకోబుని వాళ్ళందరూ చంపేసేవాళ్ళు. తన కుమార్తె చేసిన తన కుమార్తెని బట్టి వచ్చిన సమస్య అది. దేవుని ప్రజలారా, ఆ సమయంలో ఏం జరిగిందనంటే, దేవుని పాదాల దగ్గరికి యాకోబు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పరిగెత్తులు అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షం ఏమని చెప్పాడంటే, యాకోబు నువ్వు బేతేలుకి వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నువ్వు బేతేలుకి వెళ్ళు. నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పినట్లు యాకోబు ఏం చేశారంటే, అతడు ఉన్న పరిస్థితి నుంచి పరుగుని వెళ్ళి మందిరంలో పడిపోయాడండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని శత్రు సమూహం నుంచి విడిపించాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక రాజుగారికి వచ్చిన సమస్య ఏంటంటే, ఇటువంటి సమస్య వచ్చింది. ఆ రాజు, ఇది అంత బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తానండి, బయట మాటలు కాదండి ఇవన్నీ. ఆ రాజుగారికి వచ్చిన సమస్య ఏంటంటే, వేరొక దేశపు రాజుగారు ఈ దేశపు రాజుగారికి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఇదిగో, నిన్ను నీ ప్రజలను భూమి మీద ఉండకుండా సమూలను నాశనం చేస్తాను. ఇదిగో, ఒక్క డెక్క కూడా మీలో మిగలదని చెప్పి ఒక ఉత్తరం రాస్తే, దేవుని ఆ రాజుగారు ఏం చేస్తారు తెలుసండి? ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచిపెట్టి, అతను చాలా దుర్భాషలు రాశాడు ఆ ఉత్తరంలో. అవన్నీ దేవుని మందిరంలో పెట్టి, ఒక ఉత్తరాన్ని దేవుని మందిరంలో పెట్టి, దేవుని ప్రజలారా అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అతను ప్రార్థన చేసి ముగించిన తర్వాత అతడు యుద్ధం చేయకుండా దేవదూతలు వచ్చి యుద్ధం చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, భూమి మీద మనకు ఎదురవుతున్న ఆత్మీయ పోరాటంలో యుద్ధము చేయవలసిన పని మంద కాదు. మరి యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము యెహోవాదే. ఆమేన్. మనము పోరాడేది మనుషులతో కాదు. ఎవరితో? అంధకార శక్తులతో, ఆకాశ మండల దురాత్మల సమూహాలతో. నా దేవుని ప్రజలారా, ఆలోచించండి, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని పక్షముగా మరి మన పక్షంగా దేవుని దూతలే వచ్చి మనకి అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. దేవుడే మన పక్ష యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళకు వచ్చిన సమస్యను బట్టి, ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితులు, వాళ్ళకు వచ్చిన సమస్యను బట్టి వాళ్ళందరూ పరిగెత్తును వాళ్ళు ఎక్కడికి వచ్చేసారంటే, దేవుని మందిరానికి వచ్చేసారంట. అందుకని నా దేవుని ప్రజలారా, దేవుడు వాళ్ళని విడిపించాడు. వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. అంతెందుకు, హన్నమ్మ మనందరికి తెలుసు. హన్న అని ఒక స్త్రీ ఉన్నారు. ఆమెకి పిల్లలు ఉన్నారు, కానీ తన తోటి కోడల పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కానీ ఆమెకు పిల్లలేరు. ఆమె ఏం చేసిందండి అప్పుడు? ఇది తెలిసిన సందర్భంగా మీకు జ్ఞాపకం చేయట్లా, అంటే ఎక్కువ వివరించట్లేదు. ఆమె ఏం చేసింది చెప్పండి అప్పుడు? అప్పుడు ఏం చేసింది ఆమె? ఇంటి దగ్గర కూర్చుని ఏడవలేదు. ఇంటి దగ్గర కూర్చుని ఓరిగా బాధపడిపోలేదు. లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఆమె లోపలే కృంగిపోలేదు, కుమిలిపోలేదు. ఆమె చేసిన పని అని తెలుసా? తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ దేవుని పాదాల దగ్గర పడి ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉంది. కన్నీళ్లు తడుగుతూ ఉంది. కన్నీళ్లతో దేవుని పాదాలు తడుపుతానే ఉంది. దైవ సేవకుడు అక్కడే ఉన్నాడు. ఆయన అంటాడు ఒక మాట, అమ్మా నీ కన్నీటిని దేవుడు చూశాడు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. నీ కన్నీటిని దేవుడు చూశాడు. మరుసటి ఏటకు ఇదే ఋతుకు నీ కౌగుట్లో ఒక మగబిడ్డ ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా? సంతానం లేదండి, బిడ్డలు లేరండి. చాలా కాలం సంతానం లేరు, బిడ్డలు లేని బాధ ఆ తల్లికి తప్ప ఇంకెవరికి తెలియదు.
నా దేవుని ప్రజరా, కొంతమందికి వివాహము మరి వివాహం అయిన తర్వాత ఇంకా పెళ్లి రోజు రాకుండానే బిడ్డలు పుట్టేస్తారు. అవునంటారు కాదండి? ఇంకా పెళ్లి రోజు రాదండి, వాళ్ళకి బిడ్డలు పుడతారు. కొంతమందికి వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు, మరొకరికి 5, మరొకరికి. గమనించండి, ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. 25 సంవత్సరాలు అబ్రహాం గారికి సంతానం లేదండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. నాకు వాట్సాప్లో ఒక పోస్ట్ వచ్చింది, ఒక పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్ ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఒకేసారి 2 బిడ్డలు పుట్టారు, కవల బిడ్డలు. అందుకు వాళ్ళు ఇంచుమించు ఒక 20-30 మంది పాస్టర్ని పిలుచుకుని వాళ్ళు చాలా ఒక బహిరంగ కూటం పెట్టి 20 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదం చెప్పి ఆ బిడ్డలిద్దరు ఫోటోలు ఆ పాంప్లెట్లు వేసి దేవుని ప్రజలు దేవుడిని ఎంతో సంతోషంగా, ఘనంగా, ఉన్నతంగా ఆరాధించారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని మందిరము మన మధ్యలో ఎందుకు ఉంది అని అంటే ప్రతి సమస్య నుంచి పరిష్కారం చేయటానికి. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రతి సమస్యల నుంచి విడిపించబడేదానికి. ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి పాటర్ గారు, మా ఊర్లో పంచాయతీ లేదా, మాకు కోర్టులు లేవా, పోలీస్ స్టేషన్ లేవా అంటే వెళ్ళండి, తప్పేముంది? ఆమె స్తోత్రం చెప్పండి ఒకసారి. అవి తప్పు అని నేను అనట్లేదు. దేవుని ప్రజరా, దేవుని మందిరంలోకి వస్తే నీకు ఆశ్చర్యమైన సహాయం కలుగుతుంది. నీవే ఆశ్చర్యపోతావు. నీ సమస్యలోంచి ఎలా బయటకు వచ్చావో అది నీకే అర్థం కాదు. హల్లెలూయా. ఆశ్చర్యంగా నా దేవుడు ప్రతి సమస్య విడిపిస్తాడు. దేవుని మందిరాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచాడంటే సంతానం లేని వాళ్ళు దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా నా దేవుడు వాళ్ళకి బిడ్డలను ఇస్తాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. ఈ రకంగా చెప్పుకుంటే దేవుని ప్రజరా, ఒక ఆమె సమాధానం లేక, ఏమి లేదు చెప్పండి, సమాధానం లేదు. అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు చెప్పండి, సమాధానం లేదు. అందుకే మనకు లోకంలో కూడా ఒక సామెత ఉంటుందండి, అన్నీ ఉన్నా సరే అల్లుడి నోట్లోనంట. చెప్పండి అందరూ, అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో. అలాగే ఆ విధంగా దేవుడు అన్నీ ఉన్నా కొన్నిసార్లు ఆమెకు సమాధానం లేక ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? యేసు ప్రభు ఒక ఇంటి దగ్గర ఉన్నాడని తెలిసి పరుగున వెళ్ళి అందరికంటే ముందుగా ఆమె వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయింది. హల్లెలూయా. అందరికంటే ముందుగా ఆయన పాదాల మీద పడిపోయి వెంటనే ఆమె చేసే పని అని తెలుసా అండి? ఆయన పాదాలని కన్నీళ్లతో కడుగుతా ఉంది. హల్లెలూయా. ఆయన పాదాలని తన తల వెంట్రుకలతో శుభ్రంగా తుడుస్తూ ఉంది. ఆమె వస్తు కూడా వట్టి చేతులతో, ఖాళీ చేతులతో రాలేదండి. ఆమె వస్తు ఒక విలువైన అత్తరుబుడ్డి ఒకటి తీసుకొచ్చింది. ఆ అత్తరుబుడ్డి తీసుకొచ్చి ఆయన తల మీద పోస్తూ ఆయనకు అభిషేకం చేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా. నా దేవుని ప్రతి ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ ఇంటి యజమానుడు, ఆ ఇంటికి పిలిచినటువంటి వ్యక్తి పేరు సీమోను. అతడు ఎక్కడి నుంచో వచ్చాడండి. పిలిచింది ఆయనే కానీ యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి ఆయన పట్టించుకున్న సందర్భాలు లేవు. ఆయనకి ఆలనా పాలన చూసిన సందర్భాలు లేవు. ఇక అతగాడు ఏంటంటే అన్ని ఏర్పాట్లు చేయాలి కదండి. ఆ ఏర్పాట్లను చేయడానికి ఆ ఏర్పాట్లో మునిగిపోయాడు. ఆ పనులన్నింటిలో మిగిలిపోయాడు. ఎక్కడి నుంచో వచ్చాడండి. ఆయన పాద దగ్గర పడి ఏడుస్తూ ఉంటే అతను అంటాడు దూరంగా కూర్చుని, అసలు నేను బోధకుడేనా? చూడండి, బోధకుడే అని చెప్పి పిలిచాడు, పాస్టర్ గారే అని చెప్పి పిలిచాడు. ఇప్పుడు ఏమన్నాడంటే అసలు ఈయన బోధకుడేనా? ఈయన బోధకుడైతే ఈమె ఎలాంటిదో ఈయన తెలుసుండేది కదా. ఈమె ఘోరమైన పాపి, ఈమె చాలా పాపాలు చేసింది. ఈమె గురించి నీకు తెలియకుండా ఉంటుందా అని చెప్పి అతను దేవుని మీద ఏవేవో మాట్లాడేసుకుంటామంటే యేసు ప్రభు అతని దగ్గర పిలిచి, అబ్బాయి సీమోను ఇటు రావు ఒకసారి, నువ్వు నన్ను పిలిచేవయ్యా, మంచిది, ఇంటికి రమ్మన్నా వచ్చాను. వచ్చిన తర్వాత నాకు కాలు కడుకొని నీళ్ళు ఇచ్చావా అడుగుతున్నాడు యేసు ప్రభు. నువ్వు కనీసం కూర్చోమని కుర్చీ వేసావా? ఇదిగో తుడుచుకోవడానికి ఏమైనా టవల్ ఇచ్చావా?
ఇదిగో ఈమెయితే వచ్చిన దగ్గర నుంచి నా పాదాలని కన్నీళ్ళతో కడగడం మానలేదు. ప్రైజ్ ద లార్డ్. తన తల వెంట్రుకలు తొడవడం మానలేదు. ఈమె నా పాదాలు ముద్దుకు పెట్టుకోవడం మానలేదు అని చెప్పి ఆమె గురించి యేసుప్రభు ఒక మంచి మాట అంటారండి. ఒకసారి లోకాశుభవార్త 7వ అధ్యాయం ఆ మాట చదవండి ఒకసారి. లోకాశుభవార్త 7వ అధ్యాయం. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆ తర్వాత కూడా చదవండి. ఎవనికి కొంచెంగా క్షమించబడతాయో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పాపములు క్షమించబడి ఉన్నవని అని ఆమెతో నేను. ఆ తర్వాత అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు వాళ్ళు ఏవేవో మాట్లాడుకున్నారు. 50వ వచనం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించింది. అది కాదు, మీరు గమనించండి. సమాధానము గల దానవై స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి కూడా ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు ఈమెకి అన్నీ ఉన్నాయండి. ఈమెకి అన్ని సర్వ సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆమెకి ఏమి లేదంటే సమాధానము లేదు. బైబిల్ గ్రంథంలో కూడా జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పన్ను వసూలు చేసే ఒక అధికారి అండి, సుంకం వసూలు చేసే అధికారి. అయితే ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ హృదయంలో మనశ్శాంతి మాత్రం లేదండి, నెమ్మది లేదు, సమాధానం లేదు. అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? అతగాడు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. వెంటనే యేసయ్య ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి సమాధానం వచ్చింది. మీలో ఎవరు సంతోషం లేనట్టుంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు పాదాల దగ్గరకు వస్తే మనకి సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సర్వ సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు పాదాల దగ్గర దొరకదంటూ ఏది లేదండి. సమస్తానికి ఆయన ఆధారం గనక ఆయన దగ్గర దొరకందంటూ ఏది కూడా లేదు. అందుకని దేవుని పాదం దగ్గరికి, దేవుని సన్నిధికి చాలామంది నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒక్కసారి, అప్పుడప్పుడు కుదిరినప్పుడు, అలా కాదండి. మీరు ఖచ్చితంగా ప్రతి ఆదివారం మీకు సమయం దొరికినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళండి. మీ దగ్గరున్న మందిరానికి వెళ్ళండి, లేకపోతే ఈ మందిరానికి రండి. ఖచ్చితంగా నా దేవుని కృప మీకు దొరుకుతుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరం మన మధ్యలో ఎందుకు ఉంచాడనంటే మీరు కుదిరినప్పుడు వస్తారని కాదు, మీకు అవకాశం ఉన్నప్పుడు వస్తారని కాదు, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ వస్తారని కాదు. నా దేవుని ప్రజల అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని మందిరం మన మధ్యలో ఉంది గనక, ఆయనే మన మధ్యలో ఉన్నాడు గనక, హల్లెలూయా, కనుక ఆయన మందిరానికి రండి. నా దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగుతుంది. ఆమేన్. మన మధ్యలో దేవుని మందిరాన్ని ఎందుకు ఉంచాడు తెలుసా అండి? ఆ రోజు కూడా ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుని మందిరాన్ని దేవుడే చెప్పాడు, మోషేకి చెప్పాడు దేవుడు, మోషే ఒక ప్రత్యక్ష గుడారం నా కొరకు నిర్మించు, ప్రత్యక్ష గుడారం నా కొరకు నిర్మించు. అది 3 భాగాలు ఉండే, 3 భాగాలుగా దాన్ని నిర్మించు. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి 3 భాగాలుగా దాన్ని నిర్మించు. ఎందుకంటే ప్రజలందరూ అక్కడికి వచ్చి నాకు బలులు అర్పించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని మందిరం, చాలా మందికి దేవుని మందిరం యొక్క విలువ తెలియట్లేదండి. దేవుని మందిరం యొక్క ఆ శ్రేష్టత, ఆ యొక్క విలువ చాలా మందికి అర్థం కావట్లేదు. దేవుని మందిరం ఇది కూడా ఒక బిల్డింగ్ అనుకుంటున్నారు, లేకపోతే ఇది కూడా ఒక రేకు షెడ్ అనుకుంటున్నారు. నా దేవుని ప్రజలు ఇది రేకు షెడ్డో లేకపోతే ఒక బిల్డింగో కాదు, నిత్యముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు భోజన కార్యక్రమం చేస్తున్నారు కదా వాళ్ళు, దొడ్డపూడి నుంచి. అనిల్కి దేవుని ప్రజల మొదట్లో పడిపోయాడు, కాలు విరిగింది, అదేదో చిన్న సమస్య అనుకున్నారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుసు అది క్యాన్సర్ అని, బోన్ క్యాన్సర్ అని తెలిసింది. సంవత్సరంన్నర పాటు ఆ బిడ్డ పడిన వేదన, బాధ అంత ఇంత కాదు. ఆ కాలుతోటి
దేవుని ప్రజరా వాళ్ళ తల్లిగారు అనిలు వాళ్ళ తల్లిగారు వాళ్ళ అమ్మగారు ఒకరోజు నేను చూస్తే, నేను దేవుని మంది ప్రార్థన చేసుకుంటే ఇదిగోండి ఈ ఈ ఈ ఆ మెస్ పట్టుకొని దేవుని చాలాసేపు ఏడ్చింది. ఆ మందిరాన్ని ఆ కన్నీళ్లతో బలిపెట్టాన్ని తడిపింది కన్నీళ్లతో. అలాగే మరి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఎంతో ఏడ్చేవారు, ఎంతో కన్నీరు కార్చేవారు, ఎంతో దుఃఖించేవారు. వాళ్ళు దుఃఖిస్తుంటే మేము 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 బాధపడకుండా ఉండగలమా? మాకున్నటువంటి దేవుని ప్రజరా మాకున్న స్వభావం ఏంటంటే, మీలో ఎవరు దుఃఖపడినా మేము సంతోషంగా ఉండలేము. ప్రైజ్ ద లార్డ్. మీలో నా మట్టుకు నేను చెప్పగలనండి, అమ్మగారు కూడా అంతే. మీరు ఎవరైనా ఏడిస్తే ముందు మాకు ఏడుపు వచ్చేస్తుంది. దేవుని ప్రజరా, దేవుని సన్నిధిలో సంఘముగా అందరం కలిసి ప్రార్థన చేశాం. దేవుడు ఆ బిడ్డను అద్భుతంగా స్వస్థపరిచాడు. ఆమెను చెబుదామా? డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, కాలు వంగదండి, జీవితాంతం కాలు ఇలా తిన్నగానే ఉంటుంది, కాలు వంగదని చెప్పారు. ఆ కాలు వంగటానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా జ్ఞాపకం చేసుకోవాలంటే, అతనికంటే ఇంకా చాలామంది ఆ క్యాన్సర్తో బాధపడిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. దేవుడు ఆ బిడ్డని కనికరించాడు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు చూడండి. ఇంకా అలా చెప్తే మరి ఇది చెప్పే సమయం కాదు, జ్ఞాపకం చేసుకునే సమయం కాదు. సంతానం లేనుగా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. దేవుని ప్రజల ఇంకా కన్నీళ్ళ మధ్య ఉన్న దేవుడు విడిపించాడు. ఇంకా అనేకమైన భయంకరమైన సమస్యలు ఉన్న వాళ్ళని దేవుడే విడిపించాడు. ఇంకా అద్భుత కార్యాలు మన మధ్యలో చేయబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా? దేవుని మందిరం అని చెప్పి, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదని చెప్పి మీరు విశ్వసించి మీరు నమ్మిన దేవుని పాద దగ్గర రాగలిగితే నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మీరు నమ్మకం మాత్రం ఉంచండి, నమ్మకం మాత్రం ఉంచండి. నా దేవుడు ఎట్టి వ్యాధినైనా బాగు చేయగలడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజే కాదు, ఈ రోజైనా ఇంకెప్పుడైనా సరే నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నా దేవుడు. ఎప్పుడైనా అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు ఆయన. గతంలో ఉన్న దేవుడు ఇప్పుడు అంత లేదు. ఆయన మహిమేమి తగ్గిపోదండి, ఆయన కృప ఏమి తగ్గిపోదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక నా దేవుని ప్రజలను గమనించండి, ఆలోచించండి. నా దేవుని సన్నిధిలో సర్వ రోగ నివారణ జరుగుతుంది. కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన ఓచ చేయితో బాధపడుతున్న వాళ్ళని దేవుడు స్వస్థపరిచాడు, పక్షవాతంతో మంచం పట్టిన వాళ్ళని దేవుడు స్వస్థపరిచాడు, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న దేవుడు స్వస్థపరిచాడు, 12 సంవత్సరాల రక్తస్రావ రోగగల స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. దేవుని ప్రజరా, చనిపోయినటువంటి బిడ్డలను కూడా నా దేవుడు లేపాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అంతకంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తారు. కనుక దేవుని మందిరం మన మధ్యలో ఉందంటే దానికి గల కారణం మీరు గమనించాలి. హల్లెలూయా. ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. మీరు ఆ విధంగా దేవుని మందిరం అని విశ్వసించి దేవుని మందిరం రావాలి. నా దేవుని ప్రజలు దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. ఒక్క మాట కూడా చదివిని ప్రార్థన చేద్దాం. కీర్తన గ్రంథం 16:11. కీర్తనలు 16:11. జీవ మార్గమును నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో జీవ మార్గాన్ని ప్రభు మనకు తెలియజేస్తారు. దేవుని మందిరములో సంపూర్ణమైన సంతోషం కలదండి. మీరు సంతోషం కోసం లోకంలో ఎంతైనా వెతకండి, ఎక్కడైనా వెతకండి. దేవుని ప్రజలు ఎక్కడ దొరకని సంతోషం నా దేవుడు ఆయన సన్నిధిలో మనకిస్తాడు. హల్లెలూయా. సంతోషముతో నా దేవుడు నీ హృదయాన్ని నింపుతాడు. అందుకే నా దేవుని సన్నిధిలో సగం సంతోషం కాదండి, సగం సంతోషం కాదు. మీరు ఏదైనా సినిమా హాల్కి వెళ్తే, లేదా పిక్నిక్కి వెళ్తే, లేకపోతే ఏదైనా సర్కస్కి వెళ్తే, లేకపోతే ఏదైనా సముద్రం దగ్గరికి వెళ్తే
ఆ సంతోషం కొంతకాలమే, కొద్దిసేపే. మళ్ళీ అక్కడి నుంచి 7 మోకాలతోనే వస్తారు ఇంటికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడెవడ ఎక్కడికో వెళ్ళాడంట అండి, తిరణాలకి ఎక్కడికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత దేవుని ప్రసారా చాలా సంతోషంగా ఆర్భాటంగా సంతోషంగా వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏడుస్తా వస్తున్నాడు. ఎవరు ఏమైందిరా ఏడుస్తా వస్తామంటే నా చెప్పులు ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు అంట. కొత్త చెప్పులు అంటాడు. హల్లెలూయా, కొత్త చెప్పులు అంట. నా చెప్పులు ఎవడో ఎత్తుకెళ్ళి, చెప్పులు పోయినందుకు వాడు సంతోషంగా ఏడుస్తా వస్తున్నాడు. నా దేవుని ప్రసారం ఎక్కడ తిరిగినా నేను చెప్పగలను, దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడగలను. ఎక్కడ తిరిగినా అది సగం సంతోషమే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా చదువు, ప్రార్థన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు నివసించినప్పుడు, అమ్మ 10వ అధ్యాయం 5వ వాక్యమేనా చదవండి. కాబట్టి బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, బలియు అర్పణ నీవు కోర, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్తి రాయను ప్రకారము దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆ తర్వాత పాప పరిహారార్థ బలు నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఇంకా కింద అంతా చదువుకోండి, అదంతా చదువుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే బలియు అర్పణ ఆయన కోరలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు బొల్లు అర్పించేవారు, ఇప్పుడు బొల్లు అర్పించిన అవసరము లేదు. దేవుని మందిరం మన మధ్యలో ఎందుకు ఉంచాడంటే మనమే దేవునికి చేతులెత్తి బలి అర్పించాలి. హల్లెలూయా. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం, నేను చేతులెత్తుట సాయంకాలపు అది నా జివహ బలులన్నీ స్తోత్ర బలులుగా మనము చేతులెత్తి గొంతెత్తి పాట పాడితే అది దేవునికి ఒక ఇంపైన సువాసనగా మారిపోతుంది, ఒక పరిమళ ధూపముగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుని మందిరం మన మధ్యలో ఎందుకు ఉంది అని అంటే ప్రతి సమస్య నుంచి విడిపించబడడానికి. హల్లెలూయా. సంతానం లేని వారికి దేవుడు సంతానాన్ని ఇస్తాడండి, సమాధానం లేని వారికి సమాధానము ఇస్తాడు. సర్వ రోగ నివారణ, ప్రతి రోగాన్ని దేవుడు నిర్మూలం చేస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరం మన మధ్యలో ఎందుకు ఉంచాడంటే మనం అర్పించవలసింది గొర్రెలు పొట్టేలు లేకపోతే మరొకటి కాదు, స్తోత్ర బలులు దేవునికి అర్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మందిరం మన మధ్యలో ఉండడం మనకు అది ఆశీర్వాదకరం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చాలామంది నాతో కొంచెం వాదించే వాళ్ళు కొంతమంది తగిలారు. ఏమండి పాటర్ గారు, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలా, ఇంటి దగ్గర కూర్చొని ఆరాధించకూడదా, చెట్టు కింద కూర్చున్నది ఆరాధన కాదా, చెట్టు కింద ఆరాధిస్తుంది ఆరాధన కాదా? దేవుని ప్రజరా, నాకు అదే, నేను వాళ్ళు చెప్పిన మాటకి ఏమన్నానంటే నాకేం చెప్పాలి అర్థం కాదు. వాక్యాన్ని ధ్యానిస్తూ వాళ్ళు చెప్పిన మాటను బట్టి, అవును చెట్టు కింద కూర్చున్నది ఆరాధన కాదా? ఎందుకు కాదు, అది ఆరాధనే. ఇంట్లో కూర్చున్నది ఆరాధన కాదా? ఎందుకు కాదు, అది ఆరాధనే. ప్రైజ్ ద లార్డ్. మరి ఆ లెక్కకే వస్తే దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యక్ష గుడారం ఎందుకు కట్టమన్నట్లు? ప్రైజ్ ద లార్డ్. ఆ మాటకే వస్తే దావీదు భక్తుడు నేను నీకు ఒక మందిరాన్ని కట్టిస్తానని చెప్పి మందిరాన్ని ఎందుకు కట్టినట్లు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజరా, ఇలా చూసుకున్నట్లయితే మందిరం అనేది దేవుని ప్రజరా మన మధ్యలో ఉండడం అది మనకెంతో ఆశీర్వాదకరం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంటి దగ్గర ఉండే పరిస్థితులు వేరు, కానీ మందిలో ఉండే పరిస్థితులు వేరు. కనుక దయచేసి గమనించి ఆలోచించండి. దేవుడు మనందరికీ చక్కటి మందిరాన్ని ఇచ్చాడు కదా. ఈ మందిరం కొరకు ప్రయాసపడిన అదంతా ఇప్పుడు చెప్పే సమయం కాదు. నా దేవుని ప్రసారా, మందిరం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనకు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, దైవ చిత్తం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా.
మందిరం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మీరందరూ దేవునికి మందిరాలుగా మార్చబడాలి. ఆమెను చెబుదామా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని మందిరాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచారంటే ఈ మందిరం పరిశుద్ధమైంది. ఈ మందిరంలో దేవుడు పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. ఈ మందిరము దేవునికి ఒక నివాస స్థలముగా ఉంది. ఓకే, అయితే దేవుని మందిరం మన మధ్యలో ఎందుకు ఉంచడనంటే మనం అందరము దేవునికి ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరానిగా మారాలి. ఆమెను చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మందిరాలకు ఎప్పుడైతే మార్చబడతారో, మీరు దేవునికి మందిరాలకు ఎప్పుడైతే మార్చబడతారో అప్పుడు సర్వ సమృద్ధిని మీరు అనుభవిస్తారు. ఆమేన్. ప్రతి సమస్య విడిపించబడతారు. ప్రతి ఇరుకుల నుంచి మీరు తప్పించబడతారు. ప్రతి శోధనలో తప్పించబడతారు. దేవుని ప్రతి విధమైనటువంటి ఆటంకాల నుంచి, ప్రతి అడ్డుబండలన్నీ తొలగిపోతాయి. ప్రతి విధమైన కార్యాలు నా దేవుడు మీ పట్ల జరిగిస్తారు. ఆమెను చెబుదామా? కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచేదను. మీ వర్షాకాలం మీకు వర్షం రావాలి, మీ భూమి పంట పండాలి, మీకు సమృద్ధి కలగాలి, మీరు సమస్తని అనుభవించాలి, సుఖంగా క్షేమంగా నెమ్మదిగా బ్రతకాలనంటే నా దేవుని ప్రజారా దేవుని మందిరం మనం ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించండి, దేవుని మందిరానికి మీరు ఆలస్యంగా రావద్దు. దయచేసి ఆలస్యంగా రావద్దండి. మీరు ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్ళండి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి ఆలస్యంగా వెళ్ళండి. లేకపోతే నేను అంటాను, ఆ మాటకు వస్తే సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళు ఒక్క 5 నిమిషాలు లేట్కి వెళ్తే వాడు ఊరుకుంటాడా? ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే ఊరుకుంటాడు చెప్పండి? వెంటనే ఆ డోర్ వేసేస్తాడు. అంతెందుకు, మనం ట్రైన్కి వెళ్తాం, బస్సుకి వెళ్తాం, అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక్క పావు గంట లేట్కి వెళ్తే ఏమో చెప్పండి? మన కోసం ట్రైన్ అట్లాగే కూర్చుంటుందా? అమ్మ చెప్పండి. మన కోసం బస్సు అమ్మ వస్తుందమ్మా, మహాతల్లి వస్తుంది అని బస్సు ఆపుతాడు చెప్పండి? ఆపుతాడా? బస్సుకి వెళ్ళేటప్పుడే, ట్రైన్కి వెళ్ళేటప్పుడే, లేకపోతే ఏదో ఫంక్షన్గా మీ బంధువుల ఫంక్షన్కి వెళ్ళి ఒక రోజు ముందే వెళ్ళిపోతారే. మరి దేవుని మందిరానికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? నా దేవుని ప్రజల దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తే అది మనకు ఆశీర్వాదం కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కనుక దేవుని మందిరానికి ఎప్పుడు మీరు వేగిరపడాలి. సమస్త పనులని పక్కన పెట్టి దేవుని మందిరం మీరు ఎప్పుడైతే వేగిరపడతారో ప్రారంభ ప్రార్థనకే దేవుని మందిరం మీరు వస్తారో అప్పుడు నా దేవుడు మీ పక్షం గొప్ప కార్యాలు చేస్తారు. మీరందరూ దేవునికి మందిరాలుగా మార్చబడాలని దేవుని ప్రభు మన మధ్యలో ఒక మందిరాన్ని ఉంచారు. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా మార్చబడును గాక, స్వస్థత కేంద్రంగా మార్చబడును గాక, విడుదల కేంద్రంగా మార్చబడును గాక, ఆశీర్వాద గృహంగా మార్చబడును గాక, పరలోకపు ద్వారముగా మార్చబడును గాక. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరం